మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి ఒకటి సీట్ మ్యాట్రిక్స్ విడుదల చేశారు. టోటల్గా 205 సీట్స్ వస్తున్నాయి. మాపప్ రౌండ్లో కేటగిరీ వైజ్గా ఇచ్చారు. నేను కేటగిరీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ ఎన్ని, గర్ల్స్కి ఎన్ని, ఇలా క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా ఇచ్చారు. అంటే ఫేజ్ 2 తర్వాత 34 స్టూడెంట్స్ అసలు రిపోర్టే చేయలేదు. అంటే చూడండి, ఆ నెంబర్ కూడా మనకు డైరెక్ట్గా మాపప్ రౌండ్లో యాడ్ అయిపోతున్నాయి. మనకు ఎలాగో మిగిలిన ఇంక్రీజ్ అయిన సీట్స్ కూడా తెలుసు కదా, ఇవన్నీ యాడ్ చేసి మనకు సీట్ మ్యాట్రిక్స్ విడుదల చేశారు. మూడో పాయింట్ వచ్చేసి మనకు 27th రోజు ఈవినింగ్ 6 PM వరకు మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. చిన్న అడ్జస్ట్మెంట్ జరిగింది, ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నా వైపు నుండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అడ్మిషన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. దీని మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒక్కసారి దీనికంటే ముందు ఉంటుంది, అది చూడండి. బట్ చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే 25th October 4 PM నుండి, ఈరోజు 4 PM నుండి 6 PM 27th October వరకు మీరు పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. సీట్ రాని వాళ్ళు ఏ కాలేజ్ వచ్చినా నేను జాయిన్ అవుతా సార్, 100% జాయిన్ అవుతా, నాకు అడవిలో ఉన్న సముద్రంలో ఉన్న ఫారెస్ట్లో ఉన్న నేను వెళ్ళి జాయిన్ అవుతా సార్, హాస్టల్ ఎలా ఉన్నా నేను జాయిన్ అవుతా అనుకుంటే అన్ని కాలేజెస్ పెట్టండి, ఓకేనా. కానీ ఎందుకు అలా చెప్తున్నాను అంటే, ఈ రౌండ్లో సీట్ వచ్చింది అనుకోండి, మాపప్ రౌండ్లో మీరు ఇక ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు, మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. లేదంటే 20 lakhs పెనాల్టీ, 3 years డిబార్ చేస్తారు, ఓకేనా. సో జాగ్రత్తగా మీకు సీట్ వచ్చిందంటే జాయిన్ అవ్వాల్సిందే. లేదు కొన్ని కాలేజెస్ నేను వచ్చినా జాయిన్ అవ్వను సార్, నాకు 50,000 ఇచ్చినా నేను పలానా కాలేజీలో నేను జాయిన్ అవ్వను సార్ అని అంటే మాత్రం ఆ కాలేజ్ అసలు పెట్టుకోకండి, ఓకేనా. ఎందుకంటే కౌన్సిలింగ్లో అది ఎలాగూ రాదు కదా, పెడితే ఏమవుతుంది అని నెగ్లిజెన్సీ తోటి మీరు అది పెట్టి వచ్చిన తర్వాత నేను జాయిన్ అవ్వను అంటే మాత్రం కుదరదు, ఓకే. అఫీషియల్గా మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి నోటీస్ పంపిస్తారు, చాలా యాక్షన్ ఉంటుంది. ఇది మీకు మిగిలిన ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒక్కసారి చూసుకోండి. ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే, అప్గ్రేడ్కి వెళ్ళే వాళ్ళు కూడా నాకు ఈ కాలేజ్ వస్తే అస్సలు కంటిన్యూ చెయ్యను అనుకున్న కాలేజెస్ పెట్టకండి, ఓకేనా. సో మీకు డైలమా ఉంటే, సార్ నాకు పలానా కాలేజీలో వచ్చే అవకాశం ఉంది, ఆ కాలేజ్ మంచిదా కాదా నేను ఎలా తెలుసుకోవాలని మీకు డైలమా ఉంటే, నా వర్షన్ అయితే మీరు వెళ్ళి చూడడమే బెటర్, ఓకే. దాని గురించి ఎంక్వైరీ చేయడమే బెటర్. మనం చిన్న మొబైల్ కొనాలన్నా ఏదైనా వెహికల్ కొనాలన్నా 10 ఎంక్వైరీలు చేసుకున్నట్లు కాలేజ్ గురించి కూడా మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవడమే. అక్కడ MBBS స్టూడెంట్స్ దగ్గర మాట్లాడడమే, ఫ్యాకల్టీ దగ్గర మాట్లాడితేనే మీకు కరెక్ట్ ఏమంటారు అవుట్పుట్ అనేది వస్తుంది, కరెక్ట్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది సో చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్ కూడా కాల్ చేసి క్లారిఫై తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. ఇక్కడ వీళ్ళు క్లియర్గా బోల్డ్ లెటర్తో సహా ఇచ్చారు. ఒకటి ఏంటి అంటే, మీకు ఇష్టం లేకుంటే ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టకండి అని చెప్పారు క్లియర్గా, ఓకే. ఇందులో ఉంది ఆల్రెడీ, ఇఫ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ఎనీ కాలేజ్ దే షుడ్ నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. మీకు ఇష్టం లేని కాలేజీని పెట్టొద్దు, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నాట్ రిపోర్టెడ్ లిస్ట్, ఓకే. లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ అండ్ డిస్కంటిన్యూడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఫ్రీ ఎగ్జిట్, ఓకే. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత కొద్దిమంది రిపోర్ట్ చేయలే, కొద్దిమంది ఫ్రీ ఎగ్జిట్, ఈ స్టూడెంట్స్ లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ అండ్ డిస్కంటిన్యూడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఫ్రీ ఎగ్జిట్, ఓకే. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 34 స్టూడెంట్స్. అసలు మీరు నమ్మే వాళ్ళ, దీనికంటే ముందు నేను చెప్పాను కదా, కొద్దిమంది నాట్ రిపోర్టు, కొద్దిమంది ఫ్రీ ఎగ్జిట్ అవుతారు అని. సో చూడండి ఎంతమంది, 34 స్టూడెంట్స్ అయ్యారు. 34 స్టూడెంట్స్ వీళ్ళకి సీట్ వచ్చింది. చూడండి ఇక్కడైతే ర్యాంక్ 10,491 ర్యాంక్కి గాంధీ వచ్చింది. వాళ్ళు గాంధీలో కూడా గాంధీ ఫేజ్ 2లో వచ్చింది, బట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకొకటి 96,029
ఓకే. నెక్స్ట్ 1,04,099, 1,04,712, 1,08,189, 1,15,433, 1,30,998, 1,33,235, 1,51,273, 1,52,809. ఇలా ఈ ర్యాంక్స్ 1,60,000 ప్లస్ 1,70,000, 1,80,000, 1,90,000 స్టూడెంట్స్, 2 lakh స్టూడెంట్స్, 2,80,000, 2,99, 3 lakhs, 3,36,000. ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఈ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వకుండా వాళ్ళ డిసిషన్ ఏదో తీసుకున్నారు. లాంగ్ టర్మా, లేదంటే ఆల్ ఇండియా కోటానా, లేదంటే మేనేజ్మెంట్ కోటా సైడ్ వెళ్ళిపోవడమో జరిగిందనమాట. ఓకే, చాలా క్లారిటీగా ఇచ్చారు. ఈ సీట్స్ అన్నీ మనకు యాడ్ అయ్యాయి, దాంతో కలిపి మనకు 205 సీట్లు అయ్యాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వేకెన్సీస్. ఇప్పుడు మీ యొక్క టార్గెట్ ఏంటంటే, సార్ మా కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయో చెప్పండి, దాన్ని బట్టి మాకు సీట్ వస్తుందో రాదో మేము కౌంట్ చేసుకుంటాం అని చాలామంది అడుగుతున్నారు. సో దానికి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, ఇది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లిస్ట్. నేను దీన్ని సింపుల్ వేలో రాశాను. ఇలా ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏ కాలేజీలో ఏమేమి ఉన్నాయి అనేది వెరీ క్లియర్గా ఇచ్చారు. సరే, మన గాంధీలో కూడా మిగిలాయా అంటే, ఇక్కడ గాంధీలో కూడా ఓసీ జనరల్ ఒకటి మిగిలింది, ఒకటి ఉంది, డైరెక్ట్గా ఫిల్ అవుతుంది. ఓకే, సో ఇలా కాలేజ్ ఓకే సీట్స్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా. దీన్ని నేను సింపుల్ వేలా రాశాను. ఇక్కడ కేటగిరీ వైజ్గా నేను కేటగిరీ వైజ్గా వెరీ క్లియర్గా రాశాను. ఓసీ జనరల్ జనరల్ ఏమో 58 ప్లస్ 27 ఏమో గర్ల్స్, మొత్తం 85 సీట్స్ ఉన్నాయి ఓసీలో. ఓసీ అంటే ఓన్లీ ఓసీ ఓపెన్ కేటగిరీ, ఓసీ స్టూడెంట్స్ రారు. ఇందులో మెరిట్ ప్రకారమే ఫిల్లింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 85 స్టూడెంట్స్ మొత్తం వేరే అదర్ క్యాస్ట్ ఓసీ స్టూడెంట్స్ అంటే ఓసీ కేటగిరీ క్యాస్ట్ కాకుండా వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, మెరిట్ ప్రకారం వాళ్ళకే ఇస్తారు. అంటే ఇందులో అందరినీ వస్తారనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో 58 ఏమో జనరల్, 27 ఏమో గర్ల్స్కే ఉంది. నెక్స్ట్ SC1 ఇక్కడ అలానే ఇచ్చారు, నేను అలానే రాస్తున్నాను. SC1 జనరల్లో 8, గర్ల్స్కి ఏమో 6, టోటల్ SC1కి 14 సీట్స్ ఉన్నాయన్నమాట. SC2 జనరల్ ఏమో 13, గర్ల్స్ ఫీమేల్ ఏమో 7, టోటల్ 20, SC2కి 20 ఉన్నట్లు. SC3కి జనరల్ ఏమో 5, ఫీమేల్ ఏమో 3, టోటల్ 8 ఉన్నాయి. ఎస్టీకి వచ్చేసి జనరల్ ఏమో 14, ఫీమేల్ ఏమో 8, టోటల్ 22 ఉన్నాయి ఎస్టీ. బీసీఏకి జనరల్ 10, ఫీమేల్ 4, టోటల్ 14. బీసీబీ వచ్చేసి జనరల్ 12, ఫీమేల్ 6, టోటల్ 18. బీసీసీ జనరల్ 2, ఫీమేల్ ఏం లేవు 2, మొత్తం బీసీసీ 2. సార్ ఫీమేల్ ఏం లేవు అంటే ఈ 2 బాయ్స్కే ఇస్తారనుకోకండి, ఈ 2 బాయ్ అన్న కావచ్చు, గర్ల్ అన్న కావచ్చు. ఓకే, ఫీమేల్ అంటే ఓన్లీ గర్ల్స్ అలా అనమాట. బీసీసీ 2 అనమాట. బీసీడీ జనరల్ ఏమో 8, ఫీమేల్ ఏమో 5, టోటల్ 13. బీసీఈ జనరల్ 4, ఫీమేల్ 3, టోటల్ 7. మైనారిటీ జనరల్ లేదు, ఫీమేల్కి మాత్రం 2 ఉన్నాయి, టోటల్ 2 సీట్స్. ఈడబ్ల్యూఎస్ లేవు. ఇలా కేటగిరీ వైజ్గా మీకు సీట్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే ఓసీ కేటగిరీలో ఎక్స్ట్రాగా 85 స్టూడెంట్స్ వస్తారు. SC1లో ఆల్రెడీ ఫిల్ అయ్యారు, దీన్ని ఇక్కడ యాడ్ చేస్తారు ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీలో 18 స్టూడెంట్స్ ఎక్స్ట్రా వస్తారనమాట. అంటే కట్ ఆఫ్ అయినదికి దానికి మీరు ఎన్నో ప్లేస్లు ఉన్నారో చూసుకోండి వెరీ క్లియర్గా. అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మార్క్ దగ్గర కట్ ఆఫ్ అయ్యి ఒక మార్క్ దగ్గర కట్ ఆఫ్ అయింది. నేనేం తీసుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ బీసీ జనరల్ తీసుకుంటున్నాం. ఓకే, బీసీ జనరల్లో మీరు 5th ప్లేస్లో మీరు ఉన్నారు. ఓకే, మీ పైన 4 మెంబర్స్ ఉన్నారు కట్ ఆఫ్కి. సరే, బీసీసీ జనరల్ తీసుకున్నా, బీసీసీ జనరల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. మీరు ఎంత ప్లేస్లు ఉన్నారు? 5th ప్లేస్లో ఉన్నారు. అంటే మీకు రావడం కష్టం అనమాట. ఓకే, కానీ ఇందులో చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఇలా చూసుకోండి, మీరు ఫస్ట్ ప్లేస్లో ఉంటే మీకు ఖచ్చితంగా వచ్చేది. సో ఇలా మీరు కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు. టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి? 205 సీట్స్ ఉన్నాయి. టోటల్ 205 సీట్స్ ఉన్నాయి ఫర్ మాపప్ రౌండ్, ఇంక్లూడింగ్ ఆల్ ఫ్రీ ఎగ్జిట్, నాట్ రిపోర్టు, ఎక్స్ట్రా యాడ్ అయినాయి, 150 సీట్స్ యాడ్ అయ్యాయి కదా, అవి అన్నీ కలిపి మొత్తం టోటల్ కలిపి 205 సీట్స్ ఉన్నాయి మనకు. అంటే కొత్తగా 205 స్టూడెంట్స్కి MBBS సీట్ రాబోతుంది కొత్తగా.
ఇందులో అప్గ్రేడ్ ఉంటుందా అంటే ఉంటుంది, అప్గ్రేడ్ జరుగుతుంది. ఇప్పుడు కొన్ని కాలేజెస్ మంచి కాలేజ్ అని అనుకుంటారు కదా స్టూడెంట్స్, కింద నోవా టీఆర్ఆర్ ఉన్న వాళ్ళు పైన కాలేజెస్ పెట్టుకుంటారు కదా, సిఎంఆర్ అటువంటి కాలేజెస్ పెట్టుకునేసరికి వాళ్ళు పైకి జంప్ అవుతారు. కొత్త వచ్చిన స్టూడెంట్స్ అందరూ కింది కాలేజీలకి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నా వైపు నుండి కొన్ని పాయింట్స్. స్టూడెంట్స్ ఇప్పుడు మన దగ్గర 2 టైప్స్ ఉంటారు. ఒకటేమో నాట్ అలాటెడ్ స్టూడెంట్స్, ఇంకొకటేమో అలాటెడ్ అండ్ అప్గ్రేడ్ కోసం వెయిట్ చేస్తారు. ఈ నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ 2 రకాలు ఉంటారు. ఒకటేందంటే సార్ నాది ఆల్రెడీ 1 లాంగ్ టర్మ్ అయిపోయింది, లేదా 2 లాంగ్ టర్మ్స్ అయిపోయింది, లేదా నా సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే నాకు సీట్ వచ్చింది, మా వాళ్ళు లాంగ్ టర్మ్ పంపారు, నాకు డబ్బులు లేవు, నేను ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాను కొద్ది ఉంటారనమాట. ఏమంటారు నాట్ అలాటెడ్ స్టూడెంట్స్. వీళ్ళకి మీరు ఏం చేయాలి అని అంటే యూ కెన్ గివ్ ఆల్ కాలేజెస్ పెట్టండి ఇక. ఓకేనా, వీళ్ళు రెడీ ఉంటారు, ఏ కాలేజీలో వచ్చినా జాయిన్ అవ్వాలని రెడీ ఉంటారు. కాబట్టి వీళ్ళు లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అన్న కావచ్చు, రెగ్యులర్ స్టూడెంట్స్ అన్న కావచ్చు, మీరు ఏం చేయాలంటే అన్ని కాలేజెస్ పెట్టండి. ఓకే, మీరు ఈరోజు ఏదైనా పొరపాటున నేను లాస్ట్ ఇది పెట్టలేదు సార్ నోవా అంటే మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు ఎల్లుండి వరకు, నో డౌట్. సో మీరు అన్ని కాలేజెస్ పెట్టండి, ఏ కాలేజ్ వచ్చినా జాయిన్ అవ్వాలని మీరు అనుకుంటే అన్ని కాలేజెస్ పెట్టండి. ఇంకా కొద్దిమంది ఉంటారు వీళ్ళకి సీట్ రాలేదు phase 1 phase 2లా, బట్ వీళ్ళది ఏంటి అంటే లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వస్తే జాయిన్ అవ్వరు వీళ్ళు. ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాతనే సీట్ వచ్చి ఉంటుంది, ఇంకా 6 months ప్రిపేర్ అయితే నాకు మంచి కాలేజ్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు గేమ్ ఆడొద్దు, మీరు కాలేజ్ గురించి తెలుసుకొని వద్దు అనుకుంటే పెట్టకండి. ఓకేనా, మీకు కావాల్సిన కాలేజెస్ మాత్రమే పెట్టండి. కొద్దిమంది ఫస్ట్ లాంగ్ టర్మ్ ఉండి లీస్ట్ ప్రైవేట్ వచ్చినా జాయిన్ అవ్వరు, నాకు ఎయిమ్స్ కావాలని కాన్ఫిడెన్స్ తోటి ప్రిపేర్ అవుతుంటారు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారు. సో గివ్ ఓన్లీ వాట్ యూ వాంట్, మీకు ఏది కావాలో అవి మాత్రమే పెట్టండి. లేదంటే మాత్రం 20 lakhs పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది, 3 years డిబార్. ఇంకొకటి మీరు మళ్ళీ చెప్తున్నా, డోంట్ డూ మిస్టేక్. మీరు కొద్దిమంది పేరెంట్స్ లాస్ట్ ఇయర్ కూడా లీస్ట్ ప్రైవేట్ వచ్చింది వెళ్ళి చూసి నేను కాలేజ్ బాగాలేదు, ఫెసిలిటీస్ బాగాలేవు, నేను ఇంకొక 6 months ప్రిపేర్ అయితే మా పిల్లలకు మంచి కాలేజ్ వస్తుంది, నేను జాయిన్ అవ్వము అని అంటారు. కానీ అంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది. అలా జాయిన్ కాకుంటే 20 lakhs 3 years డిబార్ అనమాట. సో మీరు ఎంక్వైరీ చేసుకొని మీరు డిసిషన్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఇంకొకటి కొద్దిమంది అలాటెడ్ స్టూడెంట్స్, సార్ కాలేజ్ అలాట్ అయింది అప్గ్రేడ్ కోసం ప్రయత్నిస్తున్నా అంటే మీకు ఏ కాలేజెస్ కావాలనో ఆ కాలేజెస్ మాత్రమే పెట్టండి. పొరపాటున మీరు మీరు అది పెట్టేటప్పుడు ప్రతి కాలేజ్ గురించి ఎంక్వైరీ చేసుకోండి. లాస్ట్ ఇయర్ కొద్దిమంది అప్గ్రేడ్ అయ్యింది, కానీ అప్గ్రేడ్ కాలేజ్ చూసి అరే పాత కాలేజే బాగుండే, నాకు అక్కడే హాస్టల్ బాగుండే, ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ కాలేజ్ బాగాలేదని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. సో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కాలేజ్ గురించి ఎంక్వైరీ చేయాలంటే డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళండి, అక్కడ MBBS స్టూడెంట్స్ దగ్గర మాట్లాడండి, ఫ్యాకల్టీ దగ్గర మాట్లాడండి. ఓకే, హాస్టల్ గురించి ఎంక్వైరీ చేసుకోండి, డిసిజన్ తీసుకోండి. సార్ రేపు సండే కదా సార్, ఎవరు ఉంటారంటే హాస్టల్ స్టూడెంట్స్ ఉంటారు, MBBS సెకండ్ ఇయర్ వాళ్ళు. స్టూడెంట్ విల్ గివ్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్, వాళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేశారో చెప్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లీస్ట్ ప్రైవేట్ కాలేజెస్ గురించి చాలామంది డైలమా ఉన్నారు. సార్ మీరు చెప్పండి ఏ కాలేజీ పెట్టుకోవాలి, ఏ కాలేజీ పెట్టుకోవద్దు అని అడుగుతున్నారు. అది ఎందుకంటే ఒక్కొక్కరి పేరెంట్ ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, ఎవ్రీ పేరెంట్ ఈజ్ నాట్ సేమ్, ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంటుంది. కొద్దిమంది పేరెంట్స్ సిటీలు ఉండాలనుకుంటారు. ఓకే, అటువంటి స్టూడెంట్స్కి నేను ఏదో విలేజ్ డిస్టిక్లో ఉన్న కాలేజ్ చెప్తే రాంగ్ అవుతుంది కదా. కొద్దిమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు నియర్ టు హోమ్ ఉండాలనుకుంటారు. ఓకే, అటువంటి వాళ్ళకి నేను సిటీలో తీసుకోండి అని చెప్పడం కరెక్ట్ కాదు. కొద్దిమంది స్టూడెంట్స్కి హాస్టల్ నచ్చకుంటే ఉండలేరు అస్సలు, కానీ వాళ్ళకు వేరే ఆప్షన్ ఉండదు. కొన్ని డిస్టిక్లల్లో కాలేజ్ హాస్టల్నే ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో అందుకని మీరు మాత్రమే ఎంక్వైరీ చేసి పెట్టుకోండి. కిందున్న ప్రైవేట్ కాలేజెస్ గురించి చెప్తున్నా. టాప్ అంటారా, నేను డిసైడ్ చేసేవాడిని గాంధీ వదులుకోవద్దు, ఉస్మానియా వదులుకోవద్దు, కేఎంసీ వదులుకోవద్దు అని. కానీ కిందున్న ప్రైవేట్ కాలేజెస్ గురించి మీరే ఆలోచించి పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకో కొద్దిమంది ఉంటారు, సార్ నాకు కరీంనగర్ మెడికల్ కాలేజ్ వచ్చింది, నాకు నాగర్ కర్నూలు కావాలి, వస్తుందా అని అడుగుతున్నారు. అంటే సీట్స్ ఏం లేవు కదా అంటున్నారు. కానీ మీకు కరీంనగర్లో వచ్చి నాగర్ కర్నూలు కావాలని నువ్వు ఎలాగైతే కోరుకుంటున్నావో, నాగర్ కర్నూలు ఉన్న వాళ్ళు అలాట్ అయిన వాళ్ళు కూడా కరీంనగర్ కావాలని కోరుకుంటారు కదా. అంటే ఎవరి రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మీకు కావాల్సిన కాలేజ్ పెట్టండి, వద్దనుకున్న కాలేజ్ పెట్టకండి. వస్తే ఫుల్ హ్యాపీ, రాకున్నా మీరు అడ్జస్ట్ అవుతారు ఎలాగో. సో కొద్దిమంది ESIC
కేఎంసీ కన్నా పెద్దగా ఉంటా మార్క్ పరంగా, కట్ ఆఫ్ పరంగా. కానీ ఈఎస్ఐలో వచ్చిన వాళ్ళు కూడా కొద్దిమంది కేఎంసీకి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళది అక్కడ హోమ్ టౌన్ కావచ్చు, రీజన్స్ ఉంటాయి, ఏదైనా జరగవచ్చు అనమాట. సో మీరు అప్గ్రేడ్ పాసిబుల్ అవుతుంది అనుకుని పెట్టుకోండి మీకు నచ్చిన కాలేజ్ గురించి. రెండో పాయింట్ ఏంటి అంటే, జనరల్గా ఎంక్వైరీ చేసేది ఏంటి అంటే పేషెంట్ లోడ్ ప్రైవేట్ కాలేజ్ ఎలా ఉందని చూసుకోండి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారని చూసుకోండి, ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూసుకోండి. ఇవి మేజర్గా అకాడమిక్స్ రిలేటెడ్గా చెప్పాను. అకాడమిక్స్ రిలేటెడ్గా దీని బేస్డ్గా ఫుల్ హార్డ్ వర్క్ చేశారంటే మీకు పీజీ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇది అకాడమిక్స్ పరంగా. అడ్జస్ట్మెంట్ పరంగా ఇది హాస్టల్ విషయంలో మేబీ మీరు అడ్జస్ట్ రావచ్చు స్టూడెంట్స్. అండ్ డిస్టెన్స్ విషయంలో, ట్రాన్స్పోర్ట్ విషయంలో, ఒక ఇంటి నుండి అక్కడికి వెళ్ళి రావడం, ఇది ప్రాబ్లం. ఇది అడ్జస్ట్మెంట్, ఇది అకాడమిక్స్. చూసుకోండి ఏది మేజర్, ఏది డామినేట్ చేస్తుంది, మీ హెల్త్ అవన్నీ కరెక్ట్గా చూసుకొని డిసిజన్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, మాపప్ రౌండ్లో వచ్చింది అంటే జాయిన్ అవ్వాల్సిందే, లేదు అంటే మాత్రం కుదరదు. 20 lakhs 3 years డిబార్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి మై డియర్ స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఐ హోప్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ డన్ వెరీ వెల్ అండ్ బాగా హార్డ్ వర్క్ చేసిన ప్రతి స్టూడెంట్స్కి సీట్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఏ చిన్న అప్డేట్ ఉన్నా ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, జూనియర్స్కి సజెస్ట్ చేయండి. పీజీ ప్రిపరేషన్ గైడెన్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.